మా ఇంట్లో ఈరోజు ఫిష్ మాట కొరమీన్ ఇది అయితే ఇదిగో ఇట్లా పసుపు కలిపేసి బాగా కడిగేసుకోవాలి. నీసు అంతా జిగురుగా ఉంటుంది. ఆల్రెడీ ముందోసారి కడిగా, సెకండ్ టైం అంట. ఒక ముక్కునేదంతా బ్లాక్ ఉంది కదా, అంతా అయిపోతే కొంతమంది అయితే ఫిష్కి ఇలా తోలు ఉంటుంది కదా, నల్లగా ఉన్నది, అదంతా తీయించేస్తారు. అది తీయించేస్తే పెద్ద టేస్ట్ ఉండదు, ఇలాగే బాగుంటుంది. మంచిగా కడిగేసుకుని 2-3 సార్లు పులుసు చేసుకుంటున్నాం అన్నమాట. చేపల పులుసు ఈరోజు చాలా రోజులైంది మంచిగా తెచ్చుకోవట్లేదు. ఫిష్ వర్షాలు పడుతున్నాయి కదా, తింటే గొంతు నొప్పి జలుబు వచ్చేస్తుందని తెచ్చుకోవట్లేదు. ఇలా కడిగి పెట్టేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కారం, కేజీకి ఒక 3 గంటలు కారం పెట్టి సరిపోతుంది ఫ్రెండ్స్. క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. నేనైతే అందాజుగా వేసేస్తున్నాను, రెగ్యులర్గా చేస్తూ ఉంటాం కాబట్టి ఎంత సరిపోతుందో మనకి ఐడియా ఉంటుంది. కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్, దాని సరిపడా సాల్ట్, చింతపండు అవన్నీ వేస్తాం కాబట్టి కొద్దిగా ఒక టమాటా వేసుకుంటాం టేస్ట్ కోసం కాబట్టి కొంచెం ఒక రవ్వ సాల్ట్ పెడుతుంది, లేకపోతే నీసు వాసన వస్తూ ఉంటుంది. కొంచెం నూనె కూడా వేయాలి ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం నూనె వేసి కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట. కలిపేసి పెట్టేసుకోవాలి. ఒక 1/2 అవర్ పెట్టేసుకున్నాక కర్రీ చేసుకుందాం మనం. అంతా కలిపి ముక్కలకి కొంచెం ఉప్పు కారం పట్టిలా ఉంచుకొని పక్కన పెట్టేసుకొని మూత పెట్టేసుకుని ఉంచుకుందాము. చాలా అర్థం అయిపోయింది ఆల్మోస్ట్ కర్రీ. ఫిష్ మసాలా ఇంట్లో చేసింది అన్నమాట. ఇది వేసాక ఒక 2 మినిట్స్ అయ్యాక ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. ఊరికే కదిపేయకూడదు, దీన్ని ముక్కలు అన్నీ ఇరిగిపోతాయి మళ్ళీ. కొర్రమీన్ చేప రెడీ. రైస్లో బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది రోటీల కంటే రైసే బాగుంటుంది. ఫిష్ ఎప్పుడు ఇట్లా పులుసులు చేసుకున్నప్పుడు వైట్ రైసే బాగుంటుంది. మూతట్టేసుకున్న సిమ్లో పెట్టేసుకుని ఫిష్ కర్రీ, మా ఇంట్లో ఫిష్ కర్రీ రెడీ. మంచిగా మీరు కూడా చేసుకొని తిన్నాం ఫ్రెండ్స్. తింటే మంచిగా హెల్దీగా ఉంటాం. వీక్లీ వన్స్ అయినా వండుకోండి. గుండె జబ్బులు రా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటాం, అందంగా ఉంటాం, అన్నీ బాగుంటాయి అంటారు. అన్నీ ఫిష్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. మెయిన్గా చికెన్ మటన్ వద్దంటారు కానీ డాక్టర్లు ఫిష్ అయితే తినమంటారు. మీరు దీంట్లో మన ఫ్యామిలీలో నాన్ వెజ్ ప్రియులు ఎవరైనా ఉంటే మంచిగా వండుకు తినండి కమ్మగా. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేస్టీ ఫిష్ కర్రీ. ఫ్రెండ్స్, మా ఇంట్లో రోజు రాజ్మా బిర్యానీ కుక్కర్లో చేసుకున్నాం. రాజ్మాలు చూసారా ఫ్రెండ్స్, అవి ఈజీగా అయిపోతుంది.
బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. మా ఇంట్లో ఈరోజు రాజ్మా బిర్యానీ చూసారు ఫ్రెండ్. ఇప్పుడు వేడిగా పొగలు కక్కుతా ఇప్పుడే తీసా స్టవ్ మించి. ఇవో రాజ్మా అన్నమాట. ఇవి కర్డ్ గుంట బాగుంటుంది, టేస్టీగా ప్రోటీన్ ఫుడ్. వీక్లీ వన్స్ 10 డేస్కి అలాగే వండుకోండి, బాగుంటుంది. టేస్టీ రాజ్మా. వీడియో నచ్చితే లైక్ చేయండి.